మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవునిగా, దేవుని కుమారునిగా మనల్ని బ్రతికించేది ఏంటంటే ఒక దేవుని వాక్యం మాత్రమే. అలాగుననే మనకు చాలా బాధలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని మనకు నెమ్మదినిచ్చేది ఏంటంటే దేవుని వాక్యమే. కాబట్టి అనేక మంది ఏం చెప్తారు, వాక్యం చదువుకో మనసు బాగుంటుంది, వాక్యం చదువుకో నీకు జవాబు దొరుకుతుంది, వాక్యం చదువుకో నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఊరికిని చెప్పరండి. ఖచ్చితంగా వాక్యం వలన మనం బ్రతకగలుగుతాం. ఎంత అపాయకరమైన స్థితిలో ఉన్నా దేవుని వాక్యం ధ్యానిస్తే నీకేమవుతుంది, జీవం వస్తుంది, బ్రతకాలనే ఆశ పుడుతుంది. ఎంత సమస్యలు మన మీద పడినా మనకేం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. త్వరగా, ఈజీగా, అసలు అనుకోని రీతిగా నీ సమస్యను నీవు దాటుకొని ముందరికి వెళ్ళగలుగుతావు. ఎప్పుడంటే నీవు వాక్యం ధ్యానించినప్పుడు, వాక్యమును నీవు ఆశ్రయించినప్పుడు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా వాక్యమునకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి, వాక్యమును ఎక్కువగా ధ్యానించి, వాక్యం ద్వారా బ్రతికే బిడ్డలుగా, వాక్యం ద్వారా నెమ్మది పొందుకునే బిడ్డలుగా తయారవ్వాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఒక మనిషి బ్రతకాలంటే నీ వాక్యము ఎంతో చాలా విలువైనది ప్రభువా. ఆ వాక్యం వలననే మేము బ్రతుకుతున్నాం తండ్రి. నీ వాక్యం వలనే మాకు ఈరోజు శాంతి, సమాధానం, నెమ్మది దొరుకుతుంది ప్రభువా. ఎంతమంది అయితే నీ వాక్యం ధ్యానిస్తున్నారో వారిని బ్రతికించి వారి హృదయాలకు నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.